ఈ 5 ఏళ్ల పాలనలో మహిళల పసుపు కుంకాలు చెరిపేసే విధంగా, మహిళల తాలిబొట్లు తెగిపోయే విధంగా చంద్రబాబు నాయుడు పరిపాలించి ఈ రోజు ఆడవాళ్ళకి పసుపు కుంకుమ ఇస్తున్నాను అని చెప్పడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈ 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద అనేది చాలా పెద్ద డ్రామా అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే పసుపు కుంకుమ అంటే మనకి పవిత్రత గురించి తెలుసు. ఒక ఆడపడుచుకి, మన ఇంట్లో ఆడబిడ్డకి పసుపు కుంకుమ ఇస్తున్నాము అంటే అది ఎంతో ప్రేమతో వాళ్ళకి ఇస్తాం. అంతేగాని అప్పుల రూపంలో ఇవ్వటమో లేదా ఇన్స్టాల్మెంట్లో ఇవ్వటమో అనేది ఏ కుటుంబంలో కూడా జరగదు. కానీ విచిత్రం ఏమంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయం ఆసన్నమైంది, నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వచ్చే సమయం చూసి ఇలాంటి పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తున్నాడు అంటే ఈ అవుట్డేటెడ్ పొలిటీషియన్ కి నిజంగా మతిస్థిమితం వచ్చిందా అనేది అందరికీ కూడా అనుమానం వస్తుంది. ఎందుకంటే తన సొంత అక్క చెల్లెలనే మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు అమ్మన్నమ్మ ఆస్తి హైదరాబాద్లో ఉన్న 5 ఎకరాల భూమి కానీ ఆవిడ పేరు మీద ఉన్న ఇల్లు కానీ ఆడబిడ్డలకి ఇవ్వనీయకుండా తన కొడుకు లోకేష్ పేరు మీద రాసుకొని తన సొంత ఆడపడుచులనే మోసం చేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెల్ని మోసం చేశాడు అనటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని మోసం చేసిన వాడికి బయట వాళ్ళని మోసం చేయడం పెద్ద విషయం ఏమి కాదు. అందుకే అంటాడు ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు, అమ్మకి అన్నం పెట్టలేడు కానీ పిన్నమ్మకి బంగారు గాజులు కొనిస్తానంటాడు చంద్రబాబు నాయుడు అని. తన ఇంట్లో ఆడపడుచుల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి నిజంగా 10,000 రూపాయల చెక్కులు ఇవ్వాలన్న మనసుందా అంటే లేదు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ చెక్కుల మీద క్లియర్గా ఉంది ఫిబ్రవరి 2,500 కోట్లు, 2,500, అలాగే ఫిబ్రవరి 2,500, మార్చి 3,500, అలాగే ఏప్రిల్ 4,000. అంటే ఈ 2,500తో సరిచేసి చేతులు దులుపుకోవాలనుకుంటున్నాడే తప్ప నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వస్తే అలాగే మార్చి ఏప్రిల్ చెక్కుల్ని ఈసీ అడ్డగిస్తుంది అన్న నమ్మకంతోనే ఈ రోజు ఇస్తున్నాడు. అలా అడ్డగించిన రోజు నేను ఆడపడుచులకి ఇవ్వాలి అనుకుంటే కేంద్రం కుట్ర చేసింది, ఎలక్షన్ కమిషన్ కుట్ర చేసింది అని వీరావేశంగా ప్రసంగాలు ఇస్తే కోపంతో ఆవేశంతో ఊగిపోతున్న చంద్రబాబు నాయుడు అని ఆయన పచ్చపత్రికల్లో మనం చూస్తాం. అదే తప్ప మహిళలకి న్యాయం చేయాలన్న విషయం ఈయన దగ్గర లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పాత మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ కొత్త మోసానికి తెర లేపాడు చంద్రబాబు నాయుడు అనటంలో ఎటువంటి సందేహం లేదు.